సంఖ్యాకాండము 27వ అధ్యాయము 18వ వచనం మనం చూద్దాం. అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మను పొందినవాడు. నీవు అతన్ని తీసుకొని అతని తల మీద నీ చెయ్యి ఉంచి యాజకుడగు ఎలియాజరు ఎదుటను సర్వ సమాజము ఎదుటను అతన్ని నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞ ఇమ్ము. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ మనము నూను కుమారుడైనటువంటి యెహోషువ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరికి మాట్లాడుతున్నాడు? మోషేతో మాట్లాడుతూ హి వాస్ గైడింగ్. ఇక్కడ మనము 18వ వచనంలో ద లార్డ్ రిప్లైడ్, టేక్ జాషువా సన్ ఆఫ్ నూన్ హూ హ్యాస్ ద స్పిరిట్ ఇన్ హిమ్. ఎస్, అంటే యెహోషువలో ఒక ఆత్మను దేవుడు ఏర్పాటు చేశాడు. ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఆయన నియమించుకున్నాడు. ఒక గొప్ప ప్రణాళిక ద్వారా యెహోషువని దేవుడు వాడుకోవడానికి సిద్ధపరిచాడు. ఇప్పుడు ఆ సిద్ధపాటులో మోషేకి దేవుడు గైడ్ చేస్తున్నాడు. మోషే, ఆయన మీద నువ్వు చేతులుంచి ప్రార్థన చేయని అంటాడు. ఇప్పుడు 22వ వచనం చూద్దాం.